Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలాపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగి
రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కళాశాలలో కళాశాలలో కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసిన ఫేసులు. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే. నానా మనసొక ప్రయోగశాల, నానా మనసొక ప్రయోగశాల. కళాశాలలో 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 సౌండ్ గురించి చదివాము, హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు. లైట్ గురించి చదివాము, నీ కలర్స్ ఏంటో తెలియలేదు. మ్యాగ్నెటిక్స్ చదివాము, ఆకర్షణ ఏంటో తెలియలేదు. విద్యుత్ గురించి చదివాము, ఆవేశం ఏంటో తెలియలేదు. ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే. కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా. గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేనా. న్యూటను మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా. మా వైపు చూడకపోతే చాలా తప్పేగా. క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే. పుస్తకమన్నది తెరిచే వేళ అక్షరమెలుక దాక్కుని ఉంది. కళ్ళతో వంతెన కడుతూ ఉంటే
పాఠశాలలో పులికి విలుగాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో పడబాటికి చడివానకి దోస్తి విధిరాతకి ఎదురీతకి దోస్తి వెను జ్వాలకి హిమనగ విచ్చిన కౌగిలి దోస్తి అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం ఉంటారు ఇకపై లాగ వైరమే కూలిమై నడిచేది ఒకటే తారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై పడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగులహో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులవో
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి. లోకంలో కన్నీరింక చెల్లు. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే. అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే. సీతాకోక చిలుకకు చీరలెందుకు? అరే ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. లోకంలో కన్నీరింక చెల్లు. అభివందన చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు ఈ చెర్యాల గ్రామానికి అసలు పాఠశాలనే ఉండేది పరిస్థితుల నుంచి ఒక గొప్ప స్థాయికి తెచ్చిన, ముఖ్యంగా అసలు మా పరిస్థితులు చాలా అగమ్య గోచరం. ఈ చెర్యాల గ్రామంలో 7th తర్వాత అసలు మా చదువులు ఎలా కొనసాగుతాయి సగర్వంగా తీసుకురావాల్సిందిగా, అందుకు మీ కరతల ధ్వనుల చేత సార్ని పైకి ఆహ్వానిస్తున్నాం. కంపల్సరీగా రావాల్సిందిగా సార్ గారికి మరొకసారి కృతజ్ఞత. ప్లీజ్ ఇప్పుడే వచ్చినటువంటి శ్రీ నాగమల్లయ్య సార్కి ఆర్థిక వెల్కమ్ చెప్తున్నాం. అలాగే ఇప్పుడే మన ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి శ్రీ నాగమల్లయ్య సార్ గారికి ఆర్థిక వెల్కమ్ చేస్తున్నాం. అలాగే పేరు ఏంటంటే శ్రీ బలరాం రెడ్డి సార్. ఆ రోజున మాకు శ్రీ నాగేంద్రం గారు సార్ చెప్పడం వల్ల మాకు చాలా విషయాలు తెలుసు. ముఖ్యంగా ఈ ఊరిలో ఈ పాఠశాల అభివృద్ధి చెందడానికి తను కూడా ఒక కారకుడు. అయితే సార్ని ఎక్కడో వెళ్ళాల్సిన సార్ని కూడా బలవంతంగా తీసుకొచ్చి ఈనాడు ఇంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు జరగడానికి కారణమైన మన ఊరు, ముఖ్యంగా మనకు అదృష్టం ఏంటంటే మన ఊరిలో పుట్టి తన ఊరు గురించి ఇంత పెద్ద విద్యాలయాన్ని నిర్మించినటువంటి నిర్మాణంలో సహకారం చేసిన శ్రీ బలరాం రెడ్డి సార్కి ఒకసారి మనం గట్టిగా చప్పట్లతో చెప్పాలి. ఎందుకంటే తను రాలేకపోయాడు కొంచెం వయసు రీత్యా. శ్రీ నరసింహ సార్ని వేదిక పైనకి రావాలి. అందుకు గాను రాజేష్ అలాగే రాజేందర్ వచ్చేసేయండి. మిగతా వాళ్ళు పేర్లు రాకపోతే ఏమనుకోకూడదు. మిగతా చాలాని ఆహ్వానిస్తున్నాం. తనని కూడా మిగతా సురేందర్, మధు, కుమార్, తనను కూడా వేదిక పైనకి ముఖ్యంగా సంతోష, సునంద మీరిద్దరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ శ్రీమతి శ్రీ వసంత మేడం గారిని, దీపిక, మిగతా వాళ్ళు అంటే కొందరమే ఉన్నాం కాబట్టి ఎలాంటి అనుకోకూడదు. మన కార్యక్రమమే. నాకు కనిపించిన వాళ్ళని తక్కువ చెప్తున్నాను పేర్లు. బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నా. అలాగే మా పిల్లల జీవితాలను మీ దోసిలో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. బ్రహ్మాశ్రాన్వితాం యా వీణా వరదండ పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకరపతే నిశేషజాడ్యాపహాం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం పద్మాసనే సంస్థితాం. दीपज्योति परब्रह्म जीतो ज्योतिजनार्दनः
दीपोपहरतु मे पापं नमो गणपतिं मवामहे कविं कविनापवस्त्रवस्त्रमं ध्येस्तराज ब्रह्मणस्पद आनस्मिन् स्वदभिसीदसादनम् ॐ श्री महागणाधिपतये नमः ॐ सुमुखच्चेकदन्तच्च कपिलो गजकर्णिकः लम्भोदरक्ष विकटो विघ्नराजो घनाधिपा रूपखेत गणाध्यक्ष पालचन्द्रो गजानना वक्रतुण्डा शूर्पकर्णा एरम्भस्कन्द पूर्जा शूरशूपाणि ओपाणि यपाणिर्घमिदा संग्रामे सर्वकारेषु विघ्नसुतन जागते ओम प्रसन्नवदनं ध्यागः सर्वविघ्नोपशान्तये अगजान पद्मार्गं गजान महर्षिमणिस्मक्तानाम् एकदन्तोपास्मयत् ओम सुमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णिकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः ओम श्री मुकुन्दप्रियं वन्दे भक्तजनाप्रियं च वरदं भविनाति भवे भवस्वां बहुद्भवाय नमः वामदेवाय नमो जयेष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमो कालाय नमो कलविकरणाय नमो बलविकरणाय नमो बलप्रमुदाय नमो नमः सर्वभूतमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्मा शिवा मे अस्तु सदा शिवोम् ఓకే మన మిత్రుడు శంభుప్రసాద్కి ఒకసారి మీ చప్పట్లతో తనకి ఓకే అలాగే మిగతా మిత్రులందరూ కూడా మీ స్థానంలో కూర్చోవాలి అలాగే మన మన నాగేంద్ర సార్ను క్షమించాలి. ఆయన దగ్గర మనం చాలా వినయంగా ఉండేవాళ్ళము. అయినప్పటికీ మనం చేసే కోతి చేష్టలు చాలా ఉండేవి. ఒక్కసారి అవి ఈరోజు అందరి అంతర్గతంగా ఉన్న ప్రతి అంశాన్ని బయటకు తీసుకురావాల్సింది మనం ఈ వేడుక ద్వారా. అలాగే మన మిత్రుల్లో కూడా నాకు తెలిసినంత వరకు అలాగే మన మిత్రుల్లో కూడా చాకలి రవీందర్ అలాగే దుర్గాప్రసాద్ బేగరు దుర్గాప్రసాద్ వీళ్ళు మరణించడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆత్మకు మనము అలాగే పెండరెడ్డి సార్ కూడా అయితే మనకు చెప్పలేదు, తర్వాత వచ్చారు వాళ్ళు. ఓకే ఓకే చేసుకుందాం కాబట్టి అందులో భాగంగా కాబట్టి ఒక్కొక్కరిగా మన సన్మాన కార్యక్రమం చేసుకుందాం. కొందరు అక్కడ సహకారానికి రావాలి, కొందరు పూలదండ మిగతావన్నీ కూడా మనం తీసుకోవాలి. మెమోంటో ప్రతి గురువుని ఒక 3 నుంచి 4 వస్తే మేము పేర్లు పిలుస్తాను, ప్రతి ఒక్కరు కవర్ అవుతారు. ఆ గురువుకి మీరు ఒకరు కొన్ని సూచనలు పాటించాలి. కంపల్సరిగా ఒకరు దండ అలంకరణ చేయాలి, అలాగే శాలువా, ఒకరు బొకే ఇవ్వాలి. ఓకేనా? రైట్. జహీర్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇలా అయిపోయి. అలాగే గర్ల్స్లో కూడా ఒక ఇద్దరు
ఓకే, నెక్స్ట్ శ్రీ నరసింహ సార్, అలాగే ఇందుకు సురేందర్, చంద్రశేఖర్, శివ, అలాగే గర్ల్స్లో మనీలా, స్నేహలత. నిల్చోవాలి అన్న, నిల్చోండి, నిల్చోవాలి. కె ఆంజనేయులు, ఖాజా పాషా, మోహన్, జనార్దన్. నెక్స్ట్ 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 రెడీ ఉండాలి. అలాగే వీళ్ళు మనకు మాధవి, సరిత, నసీమ కూడా వచ్చేసేయమ్మా. మీరు కూడా వచ్చేసేయండి, మీరు ఒక్కరు ఉంటారు, వచ్చేసేయాలి. నిల్చోండి మేడం, దగ్గరలో అన్న ఇటు చూడు. రాజకుమార్ నువ్వు అయిపోయిందా, వచ్చావు ఇక్కడ పైనకి. చాలా చప్పగా ఉంటుంది అబ్బా. మిత్రులు ముఖ్యంగా చెప్పాలి, మీ పేర్లను మర్చిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఖాజా పాషా, నువ్వు వచ్చేసేయాలి. నువ్వు రాలేవు ఇంతకుముందు, వచ్చావా? సురేంద్ర నువ్వు వచ్చావా? వాళ్ళు వీళ్ళు కాదు, స్టేజ్ పైకి వెళ్ళండి. నిల్చోండి అందరం మేడం, నిల్చోండి. నెక్స్ట్ మాధవరెడ్డి సార్, అందుకు గాను ఇబ్రహీం వచ్చాడు కదా ఇందులో, బాలయ్య, మధుసూదన్. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఇంకొంతమంది వచ్చేసేయండి ముందు, వాళ్ళు ఒక 3-4 ఎవరైనా సరే. అలాగే గర్ల్స్లో కూడా ఒక 2 వచ్చేసేయాలి. ప్లీజ్ రండి. సునీత, దీపిక గారు రావాలి. శివ వచ్చేసి, ఇంకా మిగిలిపోయారా ఎవరన్నా? గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ
తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచలుగా అభివృద్ధి చేస్తూ మన తర్వాత వచ్చే తరాలన్నింటినీ ముందు చూపుగా ముందుకు నడిపిస్తున్నటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వాగతం సుస్వాగతం. ఇంకో మన బాల్యమిత్రురాలు రాధ కూడా ఆందివే వస్తున్నారు, ఆమె వస్తున్నారు ఆందివే వస్తున్నారు, వాళ్ళకు కూడా స్వాగతం సుస్వాగతం. అప్పటి వరకు మన కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ మనకు కాలాతీతమైంది కాబట్టి యాక్చువల్ మనం 9:30కి అనుకున్నాం, 12 గంటలు గావిస్తుంది కాబట్టి కార్యక్రమం కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేస్తే సార్ అందిస్తారు. డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. మీరిచ్చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీరునం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకు. చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. మా సోదరులు వారికి అందరికీ కూడా మరొకసారి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా ఒకసారి ఈ అవకాశాన్ని కల్పించడానికి, ఒక సంస్కారవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కారకులైన వాళ్ళందరూ నా గురుతుల్యులు లాంటి వాళ్ళు. ముఖ్యంగా మా నరసింహలే కదన్నా, తర్వాత ఇక అంజయ్య సారు,
మిగతా మేడం అయితే నాకు పరిచయమే, కానీ మిగతా వాళ్ళిద్దరు మా వయసులో చిన్నవాడిని అయినప్పటికీ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా కలుసుకున్నటువంటి విద్యార్థులు ఇంత ఒక క్రమమైన పద్ధతిలో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకొని ఈ పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే 10వ తరగతి అప్పటికి 15 ఏళ్ళు, ఇప్పుడు 25 ఏళ్ళు, ఇంచుమించు సగం జీవితం వెనుకబడిపోయింది. కానీ వాళ్ళు సృష్టించినటువంటి చిన్న బీజాలు మొక్కలు మీరు ఎప్పుడైతే ఉన్నవాళ్ళో వాళ్ళు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద వటవృక్షాల్లాగా విస్తరించి చాలా గొప్పగా జీవితాన్ని గడుపుతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజానికి వాళ్ళ యొక్క వాక్శుద్ధి, వాళ్ళ యొక్క వాక్బలం మీ జీవితాలను బాగా ప్రభావితం చేసి మీరు సుఖంగా సంతాలతో ఐశ్వర్యాలతోని ఇదే రకమైనటువంటి ఒక ప్రేమను ఆత్మీయతను ఈ ఆనంద సమయంలో మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మీరందరూ గొప్పగా ఉండాలని, ఇంకా గొప్పగా జీవించాలని, అదేవిధంగా మీరు మీ జీవితంలో ఒకప్పుడు అనుకున్న కార్యక్రమం ఏదైనా ఉంటే పొరపాటున మీరు దాన్ని సాధించలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు ఈ క్షణము దాన్ని మర్చిపోండి. ఈరోజు ఈ క్షణం మర్చిపోయి మీ పిల్లల్ని ఆ స్థాయికి తీసుకురావడం కోసము మీరు శాయశక్తులు కృషి చేసి గొప్ప వాళ్ళని తయారు చేసి ఓ కొత్త సమాజాన్ని మీకు బోధించినటువంటి ఉపాధ్యాయుల యొక్క వారసత్వాన్ని, జ్ఞాన సంపదను ముందుకు తీసుకుపోవాలని మీకు తెలియజేస్తున్నాను. ఒక చిన్న 2 మాటలు ఏమిటంటే, నేను బయాలజికల్ సైన్స్ టీచర్, నాకన్నా ముందు మల్లేశం సార్ బయాలజికల్ సైన్స్ టీచర్, ఆయన కన్నా ముందు ఇక్కడ రామచంద్రరెడ్డి సార్ బయాలజికల్ సైన్స్ టీచర్, ఆయన కన్నా ముందు అయితే నాకు తెలిసి నాగేంద్రం సారే. అంతకన్నా ముందు మరి బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఎవరుండరో నాకైతే ఐడియా లేదు. నాకు తెలిసి అంతకన్నా ముందు స్కూల్ అసిస్టెంట్ లేరని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత సరే. అయితే ఈ జీవశాస్త్రంలో మాకు ఒక ప్రధానమైనటువంటి పాఠం ఉంటుంది. అది 10వ తరగతిలో మీరు అందరూ చదువుకుని ఉంటారు. తల్లి నుంచి వచ్చేటటువంటి అండము, తండ్రి నుంచి వచ్చేటటువంటి శుక్రకణము, ఆ 2 ఫలదీకరణం చెందిన తర్వాతనే శిశువుగా మారుతుంది. అంటే విషయం ఏంటంటే తల్లి యొక్క శరీరం నుంచి వచ్చే అండంకు ఏ విధమైన సొంతగా కదలిక ఉండదు. ఇట్ ఈస్ స్టేబుల్, అది భూమిలాగా అక్కడనే స్థిరంగానే ఉండిపోతుంది. తండ్రి నుంచి వచ్చినటువంటి కణమే చైతన్యాన్ని కలిగి ఉంటుంది. అది జీవ పదార్థంగా మారి శిశువుగా మారి మీరు రూపొందించుకోవడానికి ఎంతో కొంత కాలం అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత మీరు ఎదిగి పెద్దవాళ్ళై, విద్యార్థులై, ఆ తర్వాత యువకులై, ఇప్పుడు నడి వయసుకు వచ్చినటువంటి ఈ సందర్భంలో కూడా మన తల్లి ఇచ్చిన శరీరము, మన తండ్రి ఇచ్చిన ప్రాణము తొందరలోనే వెళ్ళిపోతాయి. మీకు అందరికీ తెలుసు, ప్రాణం పోగానే ముందు ప్రాణం వెళ్ళిపోతుంది, తర్వాత శరీరం క్రమక్రమంగా నశించిపోతుంది. దాన్ని ఏదో ఎవరి పద్ధతి ప్రకారం మనం తీసేస్తాం, అది తప్పదు. కానీ గురువు ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ఆచంద్ర తారార్కము, శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మీ పిల్లలకు గుర్తు చేసుకోండి, మీ పిల్లలకు జ్ఞాపకం చేయండి. తల్లి ఇచ్చిన శరీరము, తండ్రి ఇచ్చిన ప్రాణము 2 మన నుంచి వేరుపడిపోయిన ఆ వ్యక్తి నేర్చుకున్న జ్ఞానం అనేటటువంటిది తిరిగి వాళ్ళ తరతరాలుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞాన సంపద అనేటటువంటిది శాశ్వతమైంది. మీ తల్లిదండ్రులు ఇచ్చే డబ్బు కానీ, మీ బంధువులు ఇచ్చేటటువంటి సంపదలు కానీ ఏవైనా కూడా అవి శాశ్వతం కావు. ఎంతో కొంత అశాశ్వతమైనటువంటి ప్రక్రియలకు లోనై ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పుడూ కాపాడుకోవడం కోసం మనం అనేక రకాలుగా శ్రమించాలి. మీరు పెద్ద ఎత్తున బంగారు గొలుసులు వేసుకుని ఒంటరిగా రోడ్డు మీద పోవడానికి అనేక భయపడతారు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం. పెద్ద ఎత్తున డబ్బుల కట్టలు పెట్టుకొని మనం ఒక కారులో వేసుకొని పోవాలన్నా కూడా చాలా భయం. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది, ఏ పోలీసుడు ఏది పట్టుకొని ఏం చేసినా కూడా అవి లేనికి లెక్కలు చెప్పడం సావాలి. బంగారం గొలుసులు మెడలు వేసుకొని పోతే ఏ స్నైన్ చేశారు నా కొడుకు దరిద్రుడు ఏ బట్టి పిక్కపోతాడో అదొక నెత్తి నొప్పి. కానీ అవన్నీ కూడా ఎంత డబ్బు ఎంత సంపద ఉన్నా అవి మనకు ఎక్కువగా భారాన్ని మరియు భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. అయితే డబ్బు సంపాదన, ధన సంపాదన అనేటువంటి ఆనందాన్ని ఇచ్చినప్పటికీ గురువు ఇచ్చేటటువంటి జ్ఞానము, తెలివి
ఏదైతే ఉంటుందో ఇది ఎంత ఎక్కువగా ఉంటే మనిషి అంత తేలికగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు, ఎక్కడైనా జీవించగలుగుతాడు, ఎక్కడైనా రాణించగలుగుతాడు. కాబట్టి అన్ని ధనాల కన్నా కూడా విద్యాధనం అనేటటువంటిది చాలా గొప్పది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని భవిష్యత్తులో మీ పిల్లలకు, మీ మనవలకు, మనవరాళ్లకు వాళ్ళందరికీ తెలియజేయాలని కోరుతున్నాను. దాంట్లో ఒక చిన్న శ్లోకం ఏందనంటే, ఇంతకుముందు ఇక్కడ గోడ మీద రాసి నుండి తర్వాత అది కాలక్రమేణా సున్నమేస్తే పోయినట్టుంది. నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచభారకారి వ్యయే కృతయే వర్ధతే ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇంకొక శ్లోకం కూడా రాసి పెట్టింటే అది కూడా పోయింది. పరోపకారాయ ఫలంతి వృక్ష పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గవః పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శ్లోకాలు నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత విద్యార్థులకు గ్రూప్ ఫోటో ఇచ్చినప్పుడు దానిపైన ఈ శ్లోకాలు 2 శ్లోకాలు తప్పనిసరిగా నేను ప్రింట్ చేయించి లామినేషన్ చేయించి ఇచ్చిన నా పాత పిల్లలకైతే సాధ్యమైనంత వరకు. ఇది బాగా గుర్తుంచుకోవాలని కోరుతూ సమయాన్ని ఇచ్చినటువంటి మీకందరికీ, అదేవిధంగా నాతో పాటు ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి నా పెద్దలందరికీ మరొకసారి నేను కొంత సమయాన్ని తీసుకున్నందుకు నన్ను క్షమించమని కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరూ కూడా మీ భవిష్యత్తు మీరందరూ సుఖశాంతులతోని ఆనంద ఐశ్వర్యాలతోని గొప్పగా జీవించాలని, ఫలానా విద్యార్థి ఈ పాఠశాలలో చదువుకున్నాడు, ఫలానా విద్యార్థి ఫలానా వారి చేత మార్పు చెందించబడ్డాడు, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పుకు గురైనాడు అని చెప్పుకోవడానికి, ఆనందాన్ని కలిగించడానికి, మా గురువులకు ఆనందాన్ని కలిగించడం కోసము మీరందరూ మీ వంతు కృషి చేసి గొప్పవాళ్ళుగా మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో మంచి విలువలు కలిగిన పౌరులుగా మీరు ఎదుగుతూ మీ పిల్లలు ఎదిగించాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. దాంతోపాటు మా పూర్వ విద్యార్థులందరూ అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే టైం చాలా అయిపోయింది కాబట్టి నేనేం మాట్లాడాలనే పరిస్థితిలో లేను. అయితే 2 ప్రోగ్రాంలు ఒకటే రోజు పెట్టుకున్నారు, ఇక్కడ చెరియాల మరియు ఇంద్రకరణ్. కాబట్టి మేము ఇప్పుడు అక్కడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. టైం కూడా చాలా అయింది కాబట్టి అందరూ కూడా ఏమనుకోవద్దు, మన్నించాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరే మమ్మల్ని ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చిన ఉపాధ్యాయులు, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, అప్పటి విద్యార్థులు. అయితే ఈ విద్యార్థులు అందరినీ చూస్తే అందులో కొంత మార్పు వచ్చింది, కానీ మాకు ఈ పాఠశాల ఆవరణలో అప్పటి విద్యార్థులతోనే ఉన్నామేమో అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు ఉండి కూడా నాగేంద్రం సార్ హెడ్ మాస్టర్గా ఉండి అప్పుడు స్టాఫ్ లేదు, అకామిడేషన్ లేదు, ఏది లేకున్నా కానీ సారు అన్ని విధాల మేము పై తరగతులకు బోధించే అర్హత లేకపోయినా కానీ ఇక్కడ ఉపాధ్యాయులు లేనందున మాతోని సారు ఈ పై తరగతులకు బోధిస్తూ అదేవిధంగా చిన్న తరగతులకు కూడా బోధన చేసినాం. అయితే ఇక్కడ ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది మాకు మా సర్వీస్ లోపల ఇంద్రకరణ్ చెర్యాల 2 గ్రామాల లోపల బాగా జరుగుతుంది. అంటే మేము ఈ 2 పాఠశాలలో కూడా మేము చాలా మట్టుకు ఎక్కువ రోజులు పనిచేసాం. మా సర్వీస్ మొత్తంలో ఎక్కువ గుర్తున్నాయి 3 పాఠశాలలు, ఇంద్రకరణ్, చెర్యాల, కాశీపూర్. అయితే అందులో చెర్యాల, ఇంద్రకరణ్ హై స్కూల్. మాకేంటంటే హై స్కూల్లో కొంత నేర్చుకున్నాలే అని చెప్పేసి ప్రధానోపాధ్యాయుడు బాగా ఉన్నాడు, అక్కడ నేర్చుకున్నాలనే ఉద్దేశంతో మేము ఈ 2 పాఠశాలలు 2 సార్లు ఎన్నుకోవడం జరిగింది, చెర్యాలేమి, ఇంద్రకరణేమి. కాబట్టి ఇక్కడ ఈ పాఠశాలను ఇప్పుడున్న ప్రధానోపాధ్యాయులు కూడా బాగానే డెవలప్ చేస్తూ అభివృద్ధి పరుస్తూ, కాకపోతే ఏంటంటే 2 సార్లు మేము వెంకటరాజయ్య సార్ దగ్గర కూడా పనిచేసాం. ఇక్కడ నుంచి కాశీపూర్ పోయిన తర్వాత మళ్ళీ 2008లో మళ్ళీ ఇదే పాఠశాలకు వచ్చాం, అప్పుడు కూడా ఇక్కడ మేము పనిచేసాం. అయితే ఈ కార్యక్రమము ఈ 2 గ్రామాల లోపల పెద్ద ఎత్తున చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు గుర్తొస్తుంది, మేము కూడా లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో 78, 79 ఎస్ఎస్సి బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసినాం. అప్పుడు వాళ్ళందరూ కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం మేము అందరం చేసుకున్నాం. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే మా గురువులు ఎవరూ లేరు.
అప్పుడు మేము ఆహ్వానిద్దామంటే. అందుకే విద్యార్థులం అందరం కలిసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎక్కడెక్కడో ఉన్నారు, బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చిండ్రు మా ఆహ్వానాన్ని అనుకొని. అయితే సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన విద్యార్థులందరికీ, పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ప్రధానోపాధ్యాయులకు, నేను ఇక్కడ నాగేంద్ర సార్ దగ్గర ఒక 14 సంవత్సరాలు పనిచేశాను. సారు చాలా మాకు మోటివేషన్ ఇచ్చేవాడు. మేము అదేవిధంగా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళము. పిల్లల జీవితం అంటే ఎట్లుంటుంది, ఎట్లా ఉండాలి, క్రమశిక్షణ అంటే ఎట్లా, ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి చెప్పేవాళ్ళము. వాళ్ళు ఈరోజు అవన్నీ గుర్తు పెట్టుకొని మరి ఈ ఆత్మ సమ్మేళన కార్యక్రమానికి ఉపాధ్యాయులను అందరినీ పిలిచి ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందకరమైన విషయము. అందరినీ ఒక దగ్గర కలిపి మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత కలపడం అంటే అసలు నిజంగా ఈ టైం ఒకటి వస్తుందని అసలు ఊహించలేను. చాలా సంతోషకరము. అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. నాగేంద్ర సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కౌలంపేటలో పనిచేస్తుంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి చర్యలకు తీసుకొచ్చి వాళ్ళకు చదువు చెప్పించుకొని మంచిగా మాకు సహకారం చేసినందుకు ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రధానోపాధ్యాయులు నాగేంద్రం సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకటరాజయ్య సార్ గారు ముందే నాకు పరిచయం. సారు నరసింహ సార్ గారు, వెంకయ్య సార్ గారు, వీళ్ళంతా ఒక దగ్గర కలిసి పనిచేసాము. మేమందరం కలిసి పనిచేసినామంటే అట్లా మాకు కష్టంగా చేయలే, ఇష్టంతో పనిచేసినాం. అన్నీ తెలియనివంటూ ఉంటే అన్నీ తెలియజేస్తూ చెప్పేవారు నాగేంద్రం సార్ గారు. మాకు చాలా సంతోషం. స్కూల్ అంటే కష్టం అనిపించకుండే, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు 9 అవుతుంది, ఎప్పుడు స్కూల్కి వెళ్ళాలి, మీతో పాటు మేము ఎప్పుడు ఇట్లా చేయాలనేది చాలా చాలా సంతోషం అనిపించి మీరు అందరు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు అందరికీ. సమావేశానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు వెంకటరాజయ్య గారు, మా నాగేంద్ర సార్ గారు, మరి అంజయ్య సార్, నాగమల్లయ్య సార్, మరి విద్యా వాలంటీర్లుగా పనిచేసినటువంటి టీచర్స్, వీరందరూ కూడా మరి వీరు సమ్మేళనం చేయడం అనేది నాకు ఒక సిల్వర్ జూబ్లీ లాగా అనిపించింది. 25 సంవత్సరాలకు వచ్చినట్టే. కాబట్టి ఇది సిల్వర్ జూబ్లీ లాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి చాలా సంతోషం. మరి మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే మీరందరూ కూడా చదువుకొని బాగా ఎత్తుగా, అంటే బాగా పైకి చదువుకున్నటువంటి మీరందరూ కూడా అందరూ వివిధ పనులలో మరి స్థిరమైనట్టుగా అనుకుంటున్నాను. మరి కొందరు జాబ్స్ చేయడము, కొందరు ప్రైవేట్లో చేయడము, ఏదో రకంగా అభివృద్ధి చెందిరని భావిస్తున్నాను. మీరందరూ మీ క్షేమాల గురించి మేము అప్పుడు పాటుపడినాం. కాబట్టి మీరందరూ అభివృద్ధి చెందితే మాకు చాలా సంతోషం. ఈ విధంగా ఈ సమ్మేళనానికి వివిధ మరి వచ్చినటువంటి సహా విద్యార్థులందరికీ మరియు ఉన్న సహా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. సార్స్కి, మేడమ్స్కి, అదేవిధంగా ప్రియమైన పూర్వ విద్యార్థులకు ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు. అయితే కంప్లీట్గా అండ్ మనకు 25 years తర్వాత మనం కలుస్తున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మళ్ళీ ఇదే స్కూల్లో, ఇదే ప్లేస్లో గుర్తులన్నీ గుర్తొస్తాయి మనకు. మరి ఈ ప్రోగ్రామ్ని 25 years తర్వాత ప్లాన్ చేసి మళ్ళీ యాక్చువల్గా మీకు నేను 2000 డిసెంబర్లో వచ్చిన ఈ స్కూల్కి. అప్పుడు 4 months మాత్రమే చెప్పిన, 4 నెలలు, అంటే డిసెంబర్ నుండి మార్చ్, ఏప్రిల్ వరకు చెప్పిన. అంత అయినప్పటికీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈ సమ్మేళనానికి పిలిచినందుకు కృతజ్ఞతలు.
తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రామ్ని ఇంకా ఇంత బాగా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేయడానికి దీని వెనుక మీ అందరి కృషి ఉంది. అట్లా ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక అప్పటి స్కూల్ విషయాలకు వస్తే ఫస్ట్ నేను 2000 డిసెంబర్లో ఇక్కడ వచ్చిన. అంతవరకు నేను అంతకు ముందు నర్సాపూర్ మండలంలో ప్రైమరీ స్కూల్లో పనిచేసిన. 5వ తరగతి వరకే నాకు తెలుసు. ఇక్కడ ఫస్ట్ రాగానే నాకు హై స్కూల్ నాగేంద్రం సారు సబ్జెక్ట్ ఇచ్చింది 10th క్లాస్ సోషల్. అప్పుడు నాకు కొంచెం బాగా టెన్షన్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ 10th క్లాస్ రిజల్ట్ ఎట్లా వస్తుందో ఏమో, రిజల్ట్ సోషల్ సబ్జెక్ట్ రిజల్ట్ నా మీద ఉంటుంది బాధ్యత. కాబట్టి నేను మ్యాక్సిమం ప్రయత్నం చేసిన, అన్ని రకాలుగా ఎంత తెలిస్తే అన్ని రకాలుగా ప్రయత్నం చేసి మ్యాక్సిమం నా సోషల్ ఎవరు ఫెయిల్ కాలేదు అనుకుంటాను నేను. ఓకే, అట్లా నాకు ఫస్ట్ బ్యాచ్ అనమాట, నా లైఫ్లో ఫస్ట్ బ్యాచ్ మీరే 10th క్లాస్. అయితే ఆ విధంగా నేను బాగా హార్డ్ వర్క్ చేసి మొత్తానికి మీరు కూడా బాగా నాకు సపోర్ట్ చేసిండ్రు. మంచి రిజల్ట్ వచ్చినందుకు అది నాకు ఒక ప్రయోగం అనమాట, ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. ఓకే, ఇంకా మీరంతా ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ మొత్తానికి ఎవరు ఖాళీగా లేరని నాకు తెలుస్తుంది. మంచి అంటే ఈ పొజిషన్లో ఉన్నారంటే మీరు మంచి స్టేటస్లో ఉన్నారు, మంచి విలువలు ఉన్నాయి మీకు. ఇప్పుడున్న విద్యార్థులకి మాకు చెప్పాలంటే ఇప్పుడు నేను ప్రజెంట్ జడ్పిహెచ్ఎస్ తీర్పుల్లో పనిచేస్తున్నా. అక్కడ ఇప్పుడు ఏంటి 2009 సంవత్సరంలో విద్యా హక్కు చట్టం వచ్చింది. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత పిల్లల్ని తిట్టొద్దు, కొట్టొద్దు, బెదిరించొద్దు అనే రూల్స్ ఉన్నాయి. పెడితే వాళ్ళకే ఒక ఫోన్ నెంబర్ ఇస్తున్నారు 1098. ఆ కాల్ చేసి చెప్తే వాళ్ళే వచ్చి మాకు వార్నింగ్ ఇచ్చిపోతున్నారు పోలీసులు. మరి ఇట్లా చట్టం ఉంది. ఫ్రెండ్లీ టీచింగ్ ఉండాలంట, టీచర్ ఫ్రెండ్ ఉండాలి. మరి అట్లా అయితే ఇప్పుడు వాళ్ళకి భయం లేకుండా అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంతా సక్సెస్ కాలేకపోతున్నాం, కొంచెం బాధ అవుతుంది మాకు. అంటే అప్పుడు మీకు చెప్పినాము రిజల్ట్ బాగా వచ్చింది అంటే మీకు భయం భక్తి ఉంది. ఇప్పుడు వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు. అయితే చెప్తున్నాం, టీచింగ్ చేస్తున్నాము, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. వాళ్ళు అంత రెస్పాన్స్ అంటే గర్ల్స్లో రెస్పాన్స్ ఉంది, ఆడపిల్లలు కొంచెం చదువుతున్నారు, బాయ్స్లో రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది. అయినా ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు పరీక్షలు బాగా నిజాయితీగా జరిగినాయి మనకు. 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్. మీరు 10th పాస్ అయ్యారు ఏంటంటే అప్పుడు గ్రేట్. మరి ఇప్పుడు 10th పాస్ అయిందంటే ఈజీ అనమాట, చాలా ఈజీ. 10th పాస్ అవ్వడే చాలా ఈజీ. ఓకే, ఇట్లా ఉందన్నమాట. ఇవి నా జ్ఞాపకాలు. ఓకే, మరి మీరంతా కూడా ఇక ముందు కూడా మనకి చాలామందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దానికోసం మనం ఏం చేయాలి, కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే దీంట్లో మనం ఫస్ట్ ఏంటంటే మన డైట్ చేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డైట్ అంటే మీల్ భోజనం మనం రెయిన్బో డైట్ తీసుకోవాలి. రెయిన్బో డైట్ అంటే మనం తీసుకునే డైట్ మీల్స్ ప్లేట్ కలర్ఫుల్గా ఉండాలి, ప్లేట్ కలర్గా ఉండాలి. అంటే ఏంటి, అన్ని రకాల ఆహారం తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, పెరుగు, పాలు, గుడ్డు ఇట్లాంటి. అంటే మనం రోజు మన ప్లేట్ ఎన్ని కలర్స్ ఉంది అంటే మనకు అన్ని విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ దొరుకుతాయి. మనకు ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం లేదు. ఇక నెక్స్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ అంటే ఏంటి, మనకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఏదైనా చేస్తాం, గెలుస్తాం, వస్తుంది అనేది పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఎక్కువ ఆలోచన ఏమవుతుందో ఏమో, ఏమన్నా కానీ 100% ప్రయత్నం చేయండి. సక్సెస్ అయినా సరే కాకున్నా సరే ప్రయత్నం 100% చేయండి. మైండ్ సెట్ మార్చుకోండి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఓకే, ఇంకా మనకి ఇంకా కావాల్సింది హ్యాబిట్ అలవాట్లు. ఇవి అనేది ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఓకే, ఇవన్నీ మంచి అలవాట్లు, మంచి మైండ్ సెట్, మంచి డైట్ తీసుకొని మనమంతా ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ముఖ్యంగా అంతకుముందు శ్రీ నరసింహ సార్ చెప్పారు, తర్వాత కూడా సోషల్లీ ఇంకా మ్యాప్ పాయింటింగ్ పైన చాలా ఫోకస్ చేసి నాకు గుర్తుంది. ఇప్పటికీ సోషల్లో ఎవరు ఫెయిల్ కాలేము అప్పుడు కూడా. కాబట్టి మీరు 4 నెలలు 5 నెలలు చెప్పినప్పటికీ చాలా మా ఉన్నతికి ఎంతో సహాయపడ్డారు. తర్వాత మా ముఖ్యంగా నా పర్సనల్గా చెప్తే నా ఆరాధ్యులైనటువంటి శ్రీ నాగమల్లయ్య గారు, తాను ఎంతో క్రమశిక్షణ చేసి మ్యాథ్స్లో మా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉన్నతికి పోవడానికి, ముఖ్యంగా చాలామంది సమాజం పట్ల విలువలు నేర్పడానికి
తను కృషి చేసినటువంటి శ్రీ నాగమల్లయ్య సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రియమైన ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాణులు, నమస్కారాలు. మా చిరంజీవులకి అభినందనలు, ఆశీర్వాదములు. 25 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. వచ్చేస్తే ఈ చర్యాల పాఠశాల కావడానికి బీజాలు మీరు తరగతులు అంటే స్టార్ట్ అయిపోయినాయి. అట్లానే అప్పటి హై స్కూల్కి బేసిక్గా జీవం పోసినటువంటి బేసిక్ ఉపాధ్యాయులంతా కూడా స్టేజ్ మీద ఉన్నారు. వీరిక్కడ అయితే విత్తనాలు మీరైతే పండించేటటువంటి మరి రైతులుగా సేద్యం చేసినటువంటి ఉపాధ్యాయ బృందం అంతా కూడాను వేదిక పైన ఉన్నారు వాస్తవానికి. అంతేకాకుండా మరి విత్తనాలకి రైతులకి మధ్యలో వాస్తవానికి మరి నేల మరి భూమి అనేది కావాలి. పాత పాఠశాల స్థలం చాలా తక్కువగా ఉండే అప్పటి గ్రామ పెద్దలంతా కూడా ఈ వాతావరణాన్ని ఇచ్చినారు. ఈ హై స్కూల్కి 3 తరగతి గదులతోటి ఇక్కడ ప్రారంభం చేసినాం. ఉపాధ్యాయులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఉపాధ్యాయులమంతా కూడా ప్రేమ చేత ఎప్పుడు పీరియడ్ ఖాళీ ఉంటుంది, 10th క్లాస్ లేకపోతే ఇంకా వేరే క్లాసులు ఏవి ఉన్నా కానీ మేము చెప్పేదానికంటే ద్విగుణీకృతంగా 2-3 పర్యాయాలు ఎక్కువగా మేమంతా కూడాను అన్ని రెట్లు ప్రయత్నం చేసి మీకు విద్యాబోధన గావింపజేసినాం ఇక్కడ. అలాగే ఒక్కొక్క ఉపాధ్యాయుడు మీకు ఒక్కొక్క రకమైనటువంటి